నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వని వైసీపీ ప్రభుత్వంలో రోజురోజుకు నిరుద్యోగులు పెరిగిపోతున్నారని మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ తిక్కారెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా కోసిగి మండలం వందగల్లు గ్రామంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమం సందర్భంగా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ఇంటింటికి తిరిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో గ్రామ ప్రజలు ఒక్కరు కూడా సంతోషంగా లేరని, అభివృద్ధి అన్న మాటే మరిచారని వారు మండిపడ్డారు. గ్రామంలో ఎంకాం చదివిన ఒక నిరుద్యోగుడు టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారన్నారు. రాబోయే టీడీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్క నిరుద్యోగునికి ఉద్యోగం కల్పించి భరోసా ఇస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మట్కా, కర్ణాటక మద్యం, ఇసుక వంటి చట్ట వ్యతిరేక పనులు చేసుకుంటూ వైసీపీ పెద్దలు డబ్బులు దండుకుంటున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఒక టీడీపీ ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ సర్పంచ్ నర్సింహులు, నర్సిరెడ్డి, కర్రెన్న, మారయ్య, తిక్కయ్య, లింగన్న, అయ్యన్న తదితరులు పాల్గొన్నారు. బస్సు ఛార్జీలు పెంచడం బస్సు ఛార్జీలు పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచడం కరెంటు ఛార్జీలు పెంచారు. ఈ రోజు కొనగొట్టారు, ఈరోజు అమ్మకపోతే ఈ పరిస్థితి ఈరోజు ఉంది. మనమందరం రైతుల వ్యవసాయం మీద నడుపుతా ఉన్నాం. పత్తి పంట పోయింది, మిరప పంట పోయింది, రేట్లు లేవు. వందగల్ల గ్రామం నుంచి కొత్త చేత పట్టుకొని అందరూ కూడా బతకడానికి పోతున్నారు. అల్లాకాల అందరూ బతకడానికి పోతున్నారు. గ్రామం మొత్తం ఖాళీ అయిపోయింది. ఈ రోజున మరి ఈ జగన్ ప్రభుత్వం ఏం డెవలప్మెంట్ చేసిందని నేను మీ అందరి తరఫున అడుగుతా ఉన్నాం. ఒకవైపు తుంగభద్ర ప్రాజెక్టులో నీళ్ళున్నా చెరువు నింపుకోలేని మన ఎమ్మెల్యే బాలారెడ్డి, మోటార్లు ఉంటే కనీసం వాటికి